ఒక టాస్క్ ఇద్దాం. అంటే మీకు లాలీపాప్ తింటారా? ఎలా తింటారు చూద్దాం. ఒకసారి ఇవ్వమ్మా. ఇవ్వండి. సత్యాన కన్నా వాళ్ళు తినమంటున్నారండి, నేను తింటాను. స్వీట్ అంటే స్వీట్ నాకు ఇష్టం, తినమంటున్నారు, తింటాను అంతే. నాకు అలవాట్లేదు, ఆమెకి ఇచ్చేస్తున్నాను, ఆమె చికెన్. వెరీ గుడ్. రాకేష్ మాస్టర్ గుర్తు తెచ్చుకుంటారా? రాకేష్ మాస్టర్ నేను ఏం టచ్ చేయలేదు కదా. ఉప్పల్ బాల్ అంటే ఇష్టం అండి ఆమెకి, ఎప్పుడు ఉప్పల్ బాల్ లవర్ అంటది. ఉప్పల్ బాల్ తలుచుకుంటే చికెన్ కాదు, వాళ్ళ ప్లాన్ ఏంటంటే జిప్పు తీసి చికెన్. అలాగా, ఓకే అంతేనా? అంటే ఇది పండు అని అర్థం చేసుకోవాలి నేను. అంతే కదా? ఓకే, మీరే తీయమన్నాడు, నా సిగ్గేంటి. అంతే. సత్యాన నువ్వు కూడా అన్నా. నాకు అలాంటి అలవాట్లు. అలాంటి వాళ్ళు చేయరు, తప్పది, నేను చేస్తాను. ఎందుకు? స్వీటే కదా అది. స్వీట్ నేను కాదనలేదు కదా. ఆన్ ఉందా కెమెరా? అబ్బా ఎర్రగా ఉంది. అంతగానే ఉంది, అంతే 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 కదా. ఏమండి వీళ్ళు వేరే ఉద్దేశంతో నాకు ఇచ్చారు, వీళ్ళకి మూమెంట్ చూపించినాను, మా మాస్టర్ మూమెంట్ ఎలా ఉండేదో చూపెడుతున్నాను చూడండి. సూపర్. ఈ మాత్రం దానికి ఎందుకండి? అది ఎందుకు రెండు నాకెందుకు? పెద్దగా ఉంది, పెట్టుకో. బాగా వెళ్ళిపోతుంది సన్నగానే, నెమ్మదిగా ఏంటంటలా చెప్పు. ఏమో యాంకర్ అడుగు. యాంకర్ నుంచి కొడుతూ నువ్వు ఇచ్చే కూడా నిన్నే అడుగుతావు. ఇంకా ఇంకోటి కూడా రెండు. నువ్వు తినమ్మా. సత్యనా హెల్త్ కి మంచిది. వద్దు, ఇది కాయ, ఇది పండు అయితే పండే తినకూడదు, పచ్చి తినొచ్చమ్మా. తర్వాత నెక్స్ట్ ఇదిగో నువ్వు ఇంకా నోట్లో పెట్టే కూర్చుంటుంది, వలుచుకుంటుంది. ఇంకోసారా? ఇగో అలాంటి నాకు చెప్పు దెబ్బలు కారణం పడతాయి తర్వాత. ఇగో లోపల కోరుకు తెచ్చా, నేను మూమెంట్ ఇస్తాను. అంత మూమెంట్ అంటే మళ్ళీ ఇగో లేకపోతే వలిసి పెడతాను. ఎందుకు ఇలాంటి ఫస్ట్ మరి నువ్వు తమ్ముడు కదా నువ్వు. ఇదిగో ఓకేనా? రాకేష్ మాస్టర్ అబ్బా 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 చూడండి, పట్టుకో. నీ ఎంగిల్ మాకెందుకు, నువ్వే తినేసి. ఓకే హ్యాపీయా? వైజాగ్ వచ్చేది నోట్లో పెట్టాడు అని చెప్పు. అదే అరటి పండు నాదే కదా. అది కాకుండానే ఇవన్నీ తెచ్చి పెట్టావు ఇక్కడ. ఎండలో వచ్చారు, మీకు ప్రోటీన్స్ అవసరం, ఆ రకంగా ఎండలో వచ్చారు, ప్రోటీన్స్ కావాలని ఇచ్చారు, అంతేగాని వేరే రకంగా మీరు కామెంట్ ఏం పెట్టుకోండి. హ్యాపీ నేను తింటున్నాను. అది రకాలు వచ్చి మీకు భాషలో నేను 5-6 భాషల్లో పాటలు పాడతా. పాడండి, ఒక్కొక్క పాట, ఒక్కొక్క లైన్. చాలమ్మో లైన్ చాలండి బాబు, అన్ని ఎందుకు అంత లాంగ్ కాకుండా చిన్న చిన్న షార్ట్ కి పాడు, ఎందుకంటే 5 లాంగ్వేజ్లు కాబట్టి అరగంట పట్టేస్తుంది. అదే పాడిన అయినా నేను నాకు తల్లకి. ఫస్ట్ తమిళ్లో పాడతాను. తమిళ్ ఓకేనా? ఓకే. తమిళ్ தெரியுமா? ఓకే అమ్మా. நல்லா இருக்கா? நீங்கேனு மங்காட்லடங்கன்ற நீங்கனு மங்காட்ல கொங்கொண்ட உண்டோம். மங்காட்லடு பங்காடு నువ్వు పంగాట్లో. ఎన్నై మరందు విడదీర్గల్. కొంగిటి. సరే పాడవండి, మాకు రాదు, మీరు మాట్లాడుకుంటున్నారు. మనీ అన్బోదు కాదలన్నా నెలదు కడితమే பொன்மணி உன் வீட்டு சௌக்கியமானா நிங்கு சௌக்கியமே உன்னை எண்ணி பார்க்கையில் கவிதை கொத்துது அதை எஜுத நின் கையில் வார்த்தை மொத்துது ஹோ ஹோ கண்மணி அன்போது காதலன்னா நெலுது கடிதமே. हिंदी एक प्यार का नगमा है मौजों की रवानी है जिंदगियाँ कुछ भी नहीं तेरी मेरी कहानी है एक प्यार का नगमा है. तेलुगु నల్లనివన్నీ నీళ్ళని తెల్లనివన్నీ పాలని అనుకున్నా గనుకే కుమిలిపోతున్నా నే చేసిన తప్పు చెరిగిపోయేనా జరిగిన కథ విని ఆ కడలి నవ్వింది మమతకే తగనని
అనుకున్నా గనుకే కుమిలిపోతున్నా నేను చేసిన తప్పు చెరిగిపోయేనా ఒడియా చాలా బాగుంది ఈ పాట చాలా బాగుంది. ఓ రంగబోతి రే రంగబోతి రే రంగబోతి హాయ్ రంగబోతి రంగబోతి కోనో కోలోనా హసిపడి కోహోనా కోతా రంగబతి రంగబతి కోనో కోలోనా హసిపడి కోహోనా కోతా ఇంగ్లీష్ Every night in my dreams I see you, I feel you, that is how I know you. Go on, far across the distance and spaces between us, you have come to show you. Go on, near, far, wherever you are, I believe that my heart does go on. Once more you Super. open the door and you hear in my heart and my heart will go on. సూపర్. Thank you. ఎలా పాడొచ్చిన వాళ్ళకి లేడీస్ అంటే ఆ వాయిస్ కాకుండా జెంట్స్ వాయిస్ లో పాడొచ్చు కదా, ఇంత టాలెంట్ ఉందా మీకు? జెంట్స్ వాయిస్ అంతగా క్లిక్ కాలేదు. నమో వెంకటేశ నమో తిరుమలేశ మహానందమాయే ఓ మహాదేవ దేవా నమో వెంకటేశ నమో తిరుమలేశ ముడుపులని కొసగి మా మొక్కులు తీర్చవయ్యా ముక్తి కోరి వచ్చే నీ భక్తులు బ్రోవుమయా నీ భక్తులు బ్రోవుమయా నమో వెంకటేశ నమో తిరుమలేశ నరకతుల్యమౌ ఈ భువి స్వర్గము చేయవయ్యా మనుజులు నిన్ను చేరే పరమార్థము తెలుపవయ్యా పరమార్థము తెలుపవయ్యా నమో వెంకటేశ నమో తిరుమలేశ నమో నమో తిరుమలేశ. దిస్ ఇస్ మేల్ వాయిస్. అయితే మీ రూల్స్ అంటే మీ రీల్స్ చూసినప్పుడు ఉప్పల బాలుతో చేస్తారు, మీకు ఉప్పల బాలుకి ఏంటి సంబంధం? ఉప్పల బాలు ఈజ్ మై సోల్ మేట్, ఆత్మ బంధు అంతే. మా ఇద్దరికి అట్లా కల్పేశాడు దేవుడు. చరిత్రలో మనం చూసుకుంటే బెస్ట్ ఫ్రెండ్స్ ఒక ఎవరమ్మా శ్రీకృష్ణుడు కుచేలుడు, అలాగే ఫిలిం ఇండస్ట్రీలోకి వస్తే బాపు రమణ, పాలిటిక్స్కి వస్తే ఎల్కే అద్వానీ, అటల్ బిహారీ వాజ్పేయి, అలాగే తమిళనాడులో చూసుకుంటే ఒక జయలలిత, శశికళ, అలాగే వైజాగ్ సత్య ఉప్పల బాలు. ఉప్పల బాలు లేడీనా బాయ్ బట్ లేడీ గెటప్ ఆర్టిస్ట్. బాయ్ కొన్ని పార్ట్స్ ఉన్నాయి, నీ కొన్ని పార్ట్స్ ఉన్నాయి. మీరు ఎక్కువ రీల్స్ మీ ఇద్దరు మీరు ఉప్పల బాలు గారు లేడీస్ ఎక్కువ ఎందుకు రీల్ చేస్తా ఉంటారు? లేడీస్ చెప్తున్నా కదా నాకు లేడీస్ వాయిస్ సూట్ అయింది. మరి ఇప్పుడు నువ్వు నా డాన్స్ కూడా లేడీ పాట విన్నావు, జెంట్ పాట విన్నావు, ఏది బాగుంది ఎక్కువ అంటావు? రెండు బాగున్నాయి. రెండు బాగున్నాయి. ఒక థ్యాంక్ యూ. ఫస్ట్ టైం అన్నాడు. చాలా మంది నీకు లేడీ వాయిసే బాగా సెట్ అవుతుంది అన్నారు. నేను లేడీ గెటప్ కూడా చేశాను జబర్దస్త్లో. గుడివాడ ఎల్లాను, గుంటూరు పొయ్యాను, ఏలూరు నెల్లూరు ఎన్నెన్నో చూశాను, ఏడ చూసినా ఏమి చేసినా ఏదో కావాలంటారు చచ్చినోళ్ళు ఆటకు వచ్చినోళ్ళు అని పాట చేశా. హైపర్ అది కాదు. నాకు ఒక డౌట్ అన్నా, మీ పర్సనల్ అడగొచ్చా క్వశ్చన్? ఏం కదా అడగొద్దు. జెండర్ గురించి కాదు కాదు అది కాదు, లోపల ఏముంది అని అడుగుతావా? జెండర్ గురించి కాదని చెప్తే మళ్ళీ అదే క్వశ్చన్ అంట. జెండర్ గురించి అడుగు అడుగు అడుగు. మీకు మ్యారేజ్ అయిందా? లేదు, అవ్వలేదు. దాని గురించి అవ్వలేదు. ఎప్పుడు చేసుకుంటున్నారు? కనకలక్ష్మి చేసుకుందాం అనుకుంటున్నా. ఇందులో అక్క అన్నారు, అన్నయ్య అన్నారు, అంటే మామూలుగా ఒక తోడులో వంట చేసి పెట్టడానికి అంతే. అంతే. నాకు వంట
వంట చేసుకోవడానికి పెళ్లి చేసుకోవాలా పని మనిషి లాగా? తోడు, పని మనిషి ఏంటి తోడు. నిందలు తోడనలేదు, మీరు వంట చేయడానికి అని చెప్పారు. వంట చేయడానికన్నా తోడన్నా ఏదన్నా ఒకటే, అర్థమైందా? రాకేష్ మాస్టర్ ఆమె పెళ్లి చేసుకున్నారు కానీ ఇది అవ్వలేదు కదా, అలాగే ఇది కూడా. మీకేం తెలుసు అవ్వలేదని వాళ్ళిద్దరికి అనే చెప్పింది. నేను చెప్పడం ఏంటి, పెద్ద పెద్ద ఛానల్లో చెప్పాను పొట్టుకొచ్చిమరిగా లేకదని. ఆయన పెద్ద ఆపరేషన్ చేసినప్పుడు అది ఆగిపోయింది, బ్రేక్ వేసింది, డాక్టర్లు కూడా చెప్పారు. ఓకే అంతే. అందుకే ఎవరినైనా సరే అంటే వదిలేస్తాడు అంతే, ఇంకా ఏం ఉండదు. నేను అది కూడా పట్టుకొని ఇచ్చేదాన్ని కాదు. పెద్ద ఛానల్ అడిగారు మీకు లేను అన్నప్పుడు మీరు ఎందుకు పట్టుకొని ఇవ్వట్లేదు అని అడిగారు. మనిషి అయ్యా అనుకున్నాను. ఎప్పుడు పెళ్లి అనేది అంత ఇంపార్టెంటా? మీకు తెలియదు. టాటాకి మ్యారేజ్ అయిందా? అటల్ బిహారీ వాజ్పేయికి అయిందా? మమతా బెనర్జీకి అయిందా? సీఎం జయలలితకి అయిందా? వాళ్ళు మనుషులే, మనం మనుషులే. సీక్రెట్ గా చేశారు వాళ్ళందరూ కూడా, సీక్రెట్ గా చేశారు. నీకు తెలుసా? సీఎం జయలలిత పెళ్లి అయిందా? మరి జయలలితకి మరి శోభన్ బాబు అవ్వలేదా? చేయలేదు. వాళ్ళకి లవ్ స్టోరీస్ ఉంటాయి, మీకు ఉన్నాయి ఏమన్నా? ఇద్దరు కార్లకి అవ్వలేదు పెళ్లి. వాళ్ళకి లవ్ స్టోరీస్ ఉన్నాయి, మీకు ఉన్నాయా? లేవు, ఎవరికి లేవు వాళ్ళకి లవ్ స్టోరీ. మీకేం తెలుసు వాళ్ళకి లవ్ అని? అంతవరకు ఎందుకు? ఇప్పుడు మన ప్రధానమంత్రి ఉన్నారు, ప్రీతం ప్రధానమంత్రి గారు 3 సార్లు ప్రధానమంత్రి అయ్యారు. ఆయనకు భార్య ఉందా? మ్యారేజ్ ఈజ్ ఇంపార్టెంట్ బట్ నాట్ కంపల్సరీ. ఓకే, ఏదో తోడు, ఇంట్లో వచ్చేటప్పటికి ఆదరణ, అంతే అంతే. అంతే.